మీరు ఈ మాటలు వింటున్నప్పుడు ఒక క్షణం ఆగి మీ చేతిలో ఉన్న బంగారాన్ని లేదా మీ చుట్టూ ఉన్న మీకు విలువైన ఏదైనా వస్తువును గమనించండి. ఈ లోహం లక్షల ఏళ్ల క్రితం చనిపోయిన నక్షత్రాల గర్భంలో పుట్టింది. న్యూట్రాన్ నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఇది అంతరిక్షంలో విసరబడింది. భూమి ఈ ఖగోళ కథ యొక్క భౌతిక ఫలకం రికార్డ్ అయింది. అంటే ఈరోజు మీ చేతిలో ఉన్న బంగారం మొదటి నుండే ఉండేది. బంగారం తుప్పు పట్టదు, నశించదు. వేల సంవత్సరాలు మట్టిలో దాగి ఉన్నా అదే ప్రకాశంతో వెలుగుతుంది. అందుకే మనిషి శతాబ్దాలుగా స్థిరత్వం మరియు విలువకు ప్రతీకగా దాన్ని గుర్తించాడు. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. ఇంత సమతుల్యమైన విశ్వం, ఇంత అందమైన వ్యవస్థ, ఇంత క్లిష్టమైన నిర్మాణం, ఇది అన్నీ యాదృచ్ఛికంగా పుట్టాయా? ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది, నేను జన్నాతులను మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే. సూరహ్ 51 ఆయత్ 56. మరియు మరో చోట ఇలా చెప్పారు, అల్లాహ్ తన కార్యాన్ని చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రతి విషయానికి ఒక లెక్కను నిర్ధారించాడు. సూరహ్ అత్తలాక్ 65 ఆయత్ 3. ఈ ఆయతులు మనకు చెబుతున్నాయి, విశ్వంలోని ప్రతి విషయం ఒక ఉద్దేశంతో సృష్టించబడింది. మరి మనిషికి ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది. తన జీవితాన్ని ఏ ఉద్దేశానికి ఖర్చు చేయాలి? మన అందరి పరీక్ష ఒకటే. మంచి పనులు, పవిత్రమైన నిశ్చయము మరియు ఇతరుల పట్ల కరుణ, న్యాయం. ఈ సందేశం ఏ జాతి లేదా మతానికి మాత్రమే కాదు, ప్రతి మనిషికి. మీరు విశ్వసించేవారైనా సందేహించేవారైనా, మీరు మతపరమైన వారైనా లేదా కాకపోయినా, ఈ విశ్వం మిమ్మల్ని ఆలోచనకు ఆహ్వానిస్తోంది. ఇప్పుడే సమయం ఉంది మన కర్మలను పరిశీలించడానికి, మన ప్రాధాన్యతలను మార్చడానికి, మనం చేసే ప్రతి చర్యలో హృదయానికి శాంతి మరియు న్యాయం తీసుకురావడానికి. మరణం ఒక నిజం. అందుకే మరణం రాకముందే సృష్టికర్తను గుర్తించడం మరియు మంచి జీవితాన్ని అన్వేషించడం, ఇదే ఉత్తమ మార్గం. ఇది ఎలాంటి విమర్శ కాదు, ఇది ఒక గుర్తు. జన్నత్, స్వర్గం వైపు దారి సులభమైనదే కాని స్థిరమైనది. కరుణ, న్యాయం మరియు నిజాయితీ నిండిన హృదయం ద్వారా. ముగించే ముందు మీరు మళ్ళీ బంగారం చూడగా లేదా ఈ విశ్వంలోని ఏ అద్భుతాన్ని గమనించినప్పుడు దానిని కేవలం సంపదగా చూడవద్దు. దానిని ఆలోచనకు ప్రేరణగా మారనివ్వండి. ఇది మనకు ఒక సందేశం. విశ్వం మహత్తరమైనది మరియు దాని సృష్టికర్త ఇంకా మహత్తరుడు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేయండి. మీ హృదయాన్ని వినండి, మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి మరియు ఎప్పటికీ నిలిచే శాంతి వైపు దారి కనుగొనండి. మరణం రాకముందే నీ సృష్టికర్తను తెలుసుకో. అదే అత్యుత్తమ పరిష్కారం. జన్నత్ మార్గాన్ని అన్వేషించు. నీ జీవితాన్ని ఆ మహత్తర గమ్యానికి సిద్ధం చెయ్యు.